ఈ ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. థీమ్ కస్టమైజర్లో దీన్ని బ్లాగ్ టెంప్లేట్ డిజైనర్ అని కూడా అంటాం కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ మళ్ళీ దీని మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఏది మన బ్లాగ్ టైటిల్ మీద కూడా చూపిస్తూ ఉంటుంది ఎఫెక్ట్. సో టైటిల్ ప్లస్ ఏదైతే టైటిల్స్ ఉన్నాయో అన్నిటికీ ఆ టైటిల్స్ అన్నీ కూడా మనకి చేంజ్ అవుతున్నాయి. ఇలా కాకుండా మీరు ఏదైనా ఇమేజెస్ పెట్టుకుందాం అనుకుంటే చూడండి, ఇక్కడ చాలా రకాల ఇమేజెస్ ఉన్నాయి. సో ఇదిగో ఈ ఇమేజ్ ప్యాటర్న్స్ దగ్గరికి వచ్చి ఈ ప్యాటర్న్ పెట్టాలనుకుంటే ఆ ప్యాటర్న్ కనబడుతుంది చూడండి. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మళ్ళీ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ పెడుతున్నాను అనుకోండి, ఏమవుతుందో చూడండి. సో ఇది యాక్చువల్గా ఎఫెక్ట్ చూపించడం లేదు మనకి. తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటో చూడండి. మెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ కనపడే వైట్. ఓకే, సో ఎప్పుడు వైట్ ఉంచుకుంటే మనకి కంటెంట్ అనేది ఫ్రీగా కనపడుతుంది. హెడర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ అల్లరి నరేష్ తెలుగు మూవీస్ ఉన్నాయి కదా, దీని హెడర్ అంటాము. దీని బ్యాక్గ్రౌండ్ మనం ఏది కావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఓకే, రెడ్ తీసుకుంటే ఈ యాక్చువల్గా ఎల్లో తీసుకుంటాను నేను ఎప్పుడు బాగా కనపడుతుందని. ఓకే, తర్వాత అప్లై టు బ్లాగ్ కొట్టి చూడండి. ఇప్పుడు బ్లాగ్ అని చూస్తే మీకు చేంజ్ చేస్తే తెలుస్తుంది మనం ఏమి చేంజ్ చేసామనేది. ఓకే, తర్వాత వచ్చేసి లింక్స్. ఇక్కడ మీకు కొన్ని లింక్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఒక లింక్. ఓకే, ఇది ఒక లింక్. ఆ లింక్ కలరు విజిటెడ్ కలరు, పవర్ కలరు. ఈ లింక్స్ మీదకి వెళ్ళినప్పుడు ఆ కలర్స్ ఏమేమి కావాలి అనేది వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక లింక్ కదా, ఈ లింక్ మీదకి వెళ్ళగానే నాకు రెడ్ కలర్లోకి వస్తుంది. యాక్చువల్గా మనం ఏం చెప్దామంటే ఓవర్ కలర్ వచ్చేసి బ్లాక్ పెడుతున్నాను నేను. చూడండి, ఇప్పుడు మీకు ఎఫెక్ట్ తెలుస్తుంది. రీఫ్రెష్ చేయాలి కంపల్సరీగా. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి బ్లాక్ కలర్లోకి మారుతూ ఉంటుంది ఈ లింక్స్. ఓకే, తర్వాత అలాగే మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి. క్లిక్ చేసుకుని వెళ్ళిన తర్వాత మనకి ఏ కలర్ వస్తుంది చూడండి. విజిటెడ్ కలరు ఏముంది, విజిటెడ్ కలర్ కూడా బ్లాక్లో ఉంది. విజిటెడ్ కలర్ ఏం చేద్దాం, ఎల్లో ఇచ్చాం అనుకోండి, అప్పుడు విజిటెడ్ కలర్ మారుతుంది చూడండి. ఇప్పుడు విజిటెడ్ కలర్ మారింది కదా, ఓవర్ కలర్ రెడ్. అసలు విజిట్ చేయని కలర్స్ ఎలా ఉన్నాయి, రెడ్ కలర్లో ఉన్నాయి, రైట్. తర్వాత అడ్వాన్స్డ్లో లింక్స్, బ్లాగ్ టైటిల్. యాక్చువల్గా దీన్ని బ్లాగ్ టైటిల్ అంటున్నాము. ఇది కావాలనుకుంటే మనకు కావాల్సిన ఫాంట్లోకి మార్చుకోవచ్చు. తర్వాత కలర్ ఏది కావాలనుకుంటే అది ఇచ్చుకోవచ్చు. ఓకే, రెడ్. యాక్చువల్గా ఎల్లో మీద ఎల్లో తీసుకుంటే అది కనబడుతుంది కదా క్లియర్గా, రెడ్ కలర్ తీసుకుంటాం. ఓకే, సో అప్లైట్ బ్లాగ్ మీకు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోండి. తర్వాత బ్లాగ్ డిస్క్రిప్షన్. యాక్చువల్గా ఇక్కడ బ్లాగ్ డిస్క్రిప్షన్ ఏమీ లేదు, నేను ఫ్యూచర్లో రాస్తాను బ్లాగ్ డిస్క్రిప్షన్ సెట్టింగ్స్లో. సో దాని కలరు ఏది కావాలనుకుంటే అది సెట్ చేసుకోండి. సో దీని మీద ఏ కలర్ బాగా కనపడుతుంది, బ్లాక్ అయితే బాగా కనపడుతుంది కదా, బ్లాక్ తీసుకుంటున్నాను నేను. తర్వాత ట్యాబ్స్ టెక్స్ట్. ఇక్కడ ట్యాబ్స్ టెక్స్ట్ మనకి ఏ కలర్లో కనపడుతున్నాయి చూడండి. ట్యాబ్స్ టెక్స్ట్ అంటే ఇది. సో రెడ్ తీసుకుంటున్నాను నేను. యాక్చువల్గా కొన్ని ఎఫెక్ట్స్ మనకి కనపడవు, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తప్పించి కనపడవు మనకి. ఓకే, సెలెక్టెడ్ కలర్ బ్లాక్. తర్వాత ట్యాబ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ ఉంది, నేను ఇప్పుడు రెడ్ తీసుకుంటున్నాను. ఏమవుతుందో చూడండి, అప్లై చేస్తున్నాను. రిఫ్రెష్ కొడుతున్నాను. సో ట్యాబ్స్ బ్యాక్గ్రౌండ్ కలరు ఇది మారిందా. యాక్చువల్గా మనం ఏం కలర్ తీసుకున్నా, రెడ్. ట్యాబ్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడ కనబడుతుంది అంటే మనకి, సారీ, ఇది యాక్చువల్గా మనం చేయగా తేడా తెలుస్తూ ఉంటుంది. ఇదిగా వద్దు చెప్పలేదని. పోస్ట్ టైటిల్. సో ఈ పోస్ట్ టైటిల్ మనకి ఏ ఇంపాక్ట్ టైమ్స్ న్యూ మన ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మనం, కొరియరా. సో ఎక్కువగా ఏరియాలు పెడతా ఉంటారు, నేను ఇంపాక్ట్ తీసుకుంటున్నాను.
లేకపోతే చాలా ఫాంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇది తీసుకోండి. సో ఫాంట్ కూడా మనం మార్చుకోవచ్చు సైజు. సో బోల్డ్ కావాలనుకుంటే బోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత డేట్ హెడర్. ఇక్కడ డేట్ హెడర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ దీన్ని డేట్ హెడర్ అంటున్నాము. ఓకే, సో ఈ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ ఫోటో. సో పోస్ట్ ఫోటో కింద ఏమున్నాయో వాటిని చేంజ్ చేసుకోవచ్చు. డేట్ హెడర్ అంటే ఈ పార్ట్, సారీ. సో ఇవి యాక్చువల్గా చేంజ్ చేసే కొద్దీ మనకి చేంజ్ అయిపోయి డిస్ప్లే కరెక్ట్గా రావు ఇవి. సో అందుకని చెప్పి నేనేం చేంజ్ చేయట్లేదు. పోస్ట్ ఫోటో, ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ కలర్ యాక్చువల్గా వైట్ ఉంది కదా, నేను రెడ్ ఇస్తున్నాను. ఏమవుతుందో చూడండి ఇప్పుడు. ఓకే, సో ఇవన్నీ కూడా ఇలా మన సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు బ్లాగ్ టెంప్లెట్ డిజైనర్ ద్వారా. రైట్, తర్వాత గాడ్జెట్స్. సో వీటిని గాడ్జెట్స్ అంటున్నాం కదా. ఎన్ని గాడ్జెట్స్ ఉన్నాయి? 2. ఈ టైటిల్ కలర్ కావాలనుకుంటే టైటిల్ కలర్ బ్లాక్లో ఉంది, మనం రెడ్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఆల్టర్నేటివ్ కలర్, ఒకవేళ అది కాకపోతే ఇంకోటి ఏం కలర్ కావాలి అనేది కూడా పెట్టుకోవచ్చు మనం. తర్వాత వీటిని సైజుని కూడా పెంచుకోవచ్చు మనం కావాలనుకుంటే. చూడండి సైజు పెరిగిందా. తర్వాత ఇమేజెస్. యాక్చువల్గా ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ కలరు వైట్ ఉంది, సో నేను రెడ్ పెడుతున్నాను. తేడా చూసారా? ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇది నా ప్రొఫైల్ పిక్, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. తర్వాత బోర్డర్ కలర్ వచ్చేసి ఎల్లో పెడుతున్నాను. చూడండి బోర్డర్ కలర్ ఎల్లో వచ్చింది. సో క్యాప్షన్ టెక్స్ట్ కలర్. సో క్యాప్షన్ టెక్స్ట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. మీకు యాక్చువల్గా దీనికి క్యాప్షన్ ఏమీ లేదు కాబట్టి మనకు తేడా తెలియట్లేదు. మీరు ఇమేజెస్ ఇంకా ఈ బ్లాగ్లో ఏ ఇమేజెస్ అప్లోడ్ చేస్తే వాటికి ఈ ఎఫెక్ట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎసెంట్. సో సపరేటెడ్ లైన్ కలర్. చూడండి ఇక్కడ సపరేటెడ్ లైన్ కలర్ వచ్చి రెడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూసారా ఫైనల్గా మనకి ఈ గాడ్జెట్కి జెడ్కి కంటెంట్ ఏరియాకి మధ్యలో గ్యాప్ కలర్ వస్తుంది మనకి. రైట్, సో ట్యాబ్స్ బోర్డర్ కలరు. ట్యాబ్స్ బోర్డర్ కలర్ కూడా రైట్, సో రెడ్ తీసుకుంటున్నాను. సో ఇది ఒక ట్యాబ్. ఇక్కడ మీకు తేడా తెలుస్తూ ఉంటుంది మీరు చేసేటప్పుడు. రైట్, అప్లై టు బ్లాక్. తర్వాత మొబైల్ బాటమ్ కలర్. ఇది యాక్చువల్గా మొబైల్ టెంప్లెట్ యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత యాడ్ సిఎస్ఎస్ అనేది ఉంటుంది. కావాలనుకున్న మీరు సపరేట్గా సిఎస్ఎస్ రూల్స్ పెట్టుకుని ఇక్కడ నుంచి దీన్ని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా మనం బ్లాగ్ టెంప్లెట్ని, సో మన బ్లాగ్ యొక్క టెంప్లెట్ని యూజింగ్ ద డిజైనర్ ద్వారా, కస్టమైజ్ ద్వారా లేకపోతే డిజైనర్ ద్వారా ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను సెట్టింగ్స్ గురించి చెప్తాను. తర్వాత పోస్ట్, పేజెస్, కామెంట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. అవి కాకుండా మనం ఈ థీమ్సే కాకుండా మనకు బయట కొన్ని థీమ్స్ దొరుకుతాయి. ఆ థీమ్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.